మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం దేవుని వాక్యం నుండి తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదువుబడిన వాక్యాన్ని మీరు మా కొరకు దీవించండి. చేరువచ్చిన ఒక్కొక్కరిని ఆయన మీరు సిద్ధపరచండి. ఈ సమయాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే నాయన మాతో మాట్లాడమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మనం చదువుకున్న వచనంలో ఒక సైనికుడు గురించి రాయబడింది. 3వ వచనం చూస్తే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. అంటే ఎలాంటి సైనికుడు మంచి సైనికుడు. ఓ మంచి సైనికుడు ఎలా ఉంటాడో ఈ వచనంలో మన కొరకు రాయబడింది. యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. యుద్ధానికి పోయేటప్పుడట ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడట. ఎందుకోసం? తన దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టడానికి. సంతోషపెట్టవలెనని అని ఉంది కదా. ఇలా అయితే బాగా అర్థవంతంగా ఉంటుందేమో. సంతోషపెట్టునట్లు ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. అంటే అతని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటట? ఎవరిని సంతోషపెట్టం? తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్ట. ఆ ముఖ్యమైన పని చేయటానికి తాను తీసుకునే జాగ్రత్త ఏంటంటే ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. అయితే ఉదయకాలం ఒక వ్యక్తి ఎలాంటి వ్యాపారాల్లో చిక్కుకొనే అవకాశం ఉంది. అలాగే రెండవది, ఓ మంచి సైనికుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలో ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. సాధారణంగా దేంట్లో చిక్కుకుంటాం చెప్పండి? మనం మనుషులు దేంట్లో చిక్కుకుంటారు సాధారణంగా? దేంట్లో చిక్కుకుంటారు? చాలాసార్లు మన గుంటూరులో అయితే ట్రాఫిక్లో చిక్కుకుంటాం కదా. చాలా హడావుడిగా వెళ్తూ ఉంటాం, కానీ మధ్యలో ట్రాఫిక్లో చిక్కుకుంటూ ఉంటాం. చాలాసార్లు మనుషులు సమస్యల్లో చిక్కుకుంటారు. అలాగే చాలాసార్లు మనుషులు అప్పుల్లో చిక్కుకుంటారు కదండి. తీవ్రమైన అప్పులు అయిపోతాయి, ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి. అలాగే చాలాసార్లు మనుషులు జీవితంలో ఒక ఓడ చిక్కుకుపోయినట్టుగా, సముద్రంలో ఓడ చిక్కుకుపోయినట్టుగా కథలు ఉంటారు. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయంలో చదవసలేదులే. అక్కడ మన ప్రియ అపోస్తలుడైన పౌలు ఓడ ప్రయాణం చేశాడు కదా. రోమా పట్టణానికి వెళ్తే ఓడ ప్రయాణం చేశాడు. ఓడ 2 సార్లు చిక్కుకుందట. తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకుంది. కాబట్టి అలాగో ఒకప్పుడు మనం తీవ్రమైన ప్రమాదంలో కూడా చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి చిక్కుకొనుట అనేది చాలా చాలా ప్రమాదకరమైన
పరిస్థితి. అందుకే బీ నాట్ ఎంటాంగిల్డ్, దయచేసి చిక్కుకోకండి అనే ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. సాధారణంగా మనుషులు చిక్కుకునే పరిస్థితులు ఏంటి? ఒకటేంటంటే అతి ముఖ్యమైనది ఆత్మీయ జీవితంలో మనం వెనకడుగు వేయటానికి మనుషులు పాపంలో చిక్కుకోవటమే కదా. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పెట్టెలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. ఎలా చిక్కుబడతారో చక్కటి 2 ఉదాహరణలు ఇచ్చి చెప్తా ఉన్నాడు. ఒకటేంటట, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు. చేపల పాపం నీళ్ళలో హాయిగా తిరుగుతూ ఉంటాయి కదా, హాయిగా ఈత వేస్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి ఏం పడుతుంది నీళ్ళలో? వల పడుతుంది. ఈ చేప పాపం నేను వలలో ఉన్నాను అని తెలుసుకోదు, తెలియక ఈదుతూ ఉంటుంది. ఎక్కడ ఇరుక్కుంటుంది? వలలో ఇరుక్కుంటుంది. అలాగే పెట్టెలు వలలో పట్టబడినట్లు పెట్టెలు కూడా వలలో పడే పరిస్థితులు ఉంటాయి. అలాగ మనుషులు కూడా ఈ పాపం అనే వలలో పడిపోయే అవకాశం ఉంది. అవి పెద్ద పాపాలు కాకపోవచ్చు కదా, చాలా చిన్న చిన్న పాపాలే అవ్వచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనకు తెలుసు కదా, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దామా? 1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చాలు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. పాపం ఏం చేస్తాడా? సులువుగా చిక్కులు పడతాడు, చాలా తేలిగ్గా అన్నమాట. ఇట్ ఈజీలీ ఎంటాంగిల్స్ us. పెద్ద పెద్ద పాపాలు కాకపోవచ్చు, చాలా చిన్నవే, కానీ చాలా తేలికగా మనలను చిక్కులో పడవేస్తా. కాబట్టి పాపం విషయంలో మనం తప్పక జాగ్రత్తగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలను. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల. ఎవరట చిక్కునేది? ఏమని పిలుస్తున్నాడు? సహోదరులారా అంటే ఎవరు? విశ్వాసులే కదా. విశ్వాసులు కూడా దేంట్లో చిక్కుబడే అవకాశం ఉంది? తప్పిదంలో చిక్కుబడే అవకాశం ఉంది. మీరు ఏదైనా తప్పిదంలో చిక్కుబడతారేమో, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఒక ఆయన అన్నాడు, యవ్వనస్తుల్ని సౌందర్యం చిక్కుల్లో పెట్టుదట, అలాగే పిసిని వారిని బంగారం చిక్కుల్లో పెట్టుదట, అలాగే అధికార కాంక్ష ఉన్న వాడిని అధికారం చిక్కుల్లో పెడుతుందట, అలాగే జ్ఞానిని దుర్బోధ చిక్కుల్లో పెట్టుదట. ఇవన్నీ కూడా మనిషిని
చిక్కుల్లో పెట్టే సందర్భాలు కదా. ఒకప్పుడు కొన్ని మన స్ట్రెంగ్స్ కూడా చాలాసార్లు మనలను చిక్కుల్లో పెడతాయి. కాబట్టి పాపములో చిక్కుకుంటే చాలా ప్రమాదకరం. నీ క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ జీవితంలో నీవు మంచి సైనికుడుగా నీవెన్నడూ కూడా పోరాడలేవు. ఒకటి పాపంలో చిక్కుకునే అవకాశం ఉంది అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. అలాగే చాలాసార్లు మనం సంపాదించుకున్నవి కదా, మన ఆస్తులు, మన పొసెషన్స్, అవి మనల్ని పొసెస్ చేస్తాయి. పొసెషన్ అంటే మనం కలిగి ఉండాల్సినవి కదా. మనం కలిగి ఉండాల్సినవే ఏం చేస్తాయి? అవి మనల్ని పొసెస్ చేస్తాయి. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకు కలిగినవి మనల్ని బంధించేట్టుగా ఉండకూడదు. ఈ లోకంలో మన జీవితం సాగించేటప్పుడు ఎలా ఉండాలంటే ఇదేది నాది కాదు అన్నట్టుగా ఉండాలి కదా. నేను సంపాదించుకున్నదంతా నాది కాదు అన్నట్టుగా ఉండాలి. ఈ సంపాదించిందంతా నాదే, నేను ఎక్కడికి వెళ్ళినా దీన్ని తీసుకొని వెళ్తాను అనే స్పృహతో కనుక మనం జీవించామంటే ఖచ్చితంగా మనం చిక్కుల్లో పడ్డాడు. అబ్రహాము అనుభవం ఒకసారి చూద్దామా? ఆదికాండం 23వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండం 23వ అధ్యాయం 4వ వచనం. మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయుడని అడుగగా, హేతుకుమారుల్ని అబ్రహాము వెళ్ళి అడుగుతున్నాడు. అయ్యా, నా భార్య చనిపోయింది, నా భార్యను సమాధి చేసుకోవాలి, కాబట్టి నాకేదన్నా ఒక చిన్న స్థలం ఇవ్వండి నా భార్యను సమాధి చేసుకోవటానికి అని అడుగుతున్నాడు. హేతుకుమారులను అడుగుతున్నాడు. అడిగితే ఏమన్నాడు తెలుసా? మీ మధ్య నేను పరదేశినిగా ఉన్నాను అంటున్నాడు. పరవాసిగా ఉన్నాను. అయ్యా, నేను ఇక్కడ ఉన్నది ఫారినర్ నేను కదా. అలాగే నేను యాత్రికుడిని, ఐఎమ్ సోజోనర్, నేను ఇక్కడ నిలిచిండేవాడిని, మీకులాగా ఇది మా సొంతూరు కాదు అంటున్నాడు. నిజానికి అబ్రహాం అక్కడ వెనకాల నుంచి ఉంటున్నాడో తెలుసా? శారా ఎప్పుడు చనిపోయిందట? అక్కడ పై వచనంలో రాసింది కదా, 127 సంవత్సరాలకి చనిపోయింది. అబ్రహాము బయలుదేరి కనానుకు వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత? 75 సంవత్సరాలు. శారా వయసు ఆయనకన్నా 10 సంవత్సరాలు చిన్నది. అంటే శారా వయసు ఎంత? 65 కదా. 65 అప్పుడు వచ్చారు. ఇప్పుడు ఏ వయసులో చనిపోయిందామా? 127. అంటే ఎన్ని సంవత్సరాలు నుండి ఉంటారు అక్కడ? 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలు వారి మధ్య ఉండి అబ్రహాం అంటున్నాడు, అయ్యా నేను పరదేశిని, నేను పరవాసిని అంటున్నాడు. అస్సలు మనం ఒక్క 10 సంవత్సరాలు ఒక చోట ఉంటే చాలు కదా, ఇదంతా నాదే అనేస్తాం కదా. కానీ అబ్రహాము 62 సంవత్సరాలు అక్కడ జీవించి అంటున్నాడు, నేను పరదేశిని, నేను పరవాసిని అంటున్నాడు. అంటే నాకున్న ఇవి నా సొంతం కాదు, నేను వీటిని మనసుంచేవాడిని కాదు, ఇవే నాకు ముఖ్యం కాదు అంటున్నాడు. అబ్రహాం అన్న మాటని అపోస్తలుడైన పేతురు ఇప్పటి కాలపు విశ్వాసులమైన మనకు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశికులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. ఏమంటున్నాడు? మీరు పరదేశులను యాత్రికులను. మనకు పరదేశులు అని ఎప్పుడు గుర్తొస్తుంది చెప్పండి? అప్పుడు ఆ పాట ఎత్తిదే కానీ గుర్తురాదు మనకి పరదేశులు అని. కానీ ప్రభువుని నమ్మిన విశ్వాసులు ఈ లోకంలో ఉన్న దినాలన్నీ కూడా ఎలాంటి వారట? పరదేశం. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన సిటిజన్షిప్ అక్కడుంది. కాబట్టి ఇక్కడున్న నాళ్ళు మనం ఎవరన్నమాట?
మనం ఫారినర్స్మే, అంటే మనం వీసా మీద ఉన్న వాళ్ళమే కదా. ఈ భూమి మీద కొంతకాలం, పరిమిత కాలం వీసా మీద మనం ఉన్నవారమే. కాబట్టి భూమి మీద ఉన్న మనకున్న ఆస్తులు, మన పేరు ప్రతిష్టలు, మనకున్న పలుకుబడి, మనకున్న బ్యాక్గ్రౌండ్, మనకున్న ఫాలోయర్స్ కదా, వీటన్నిటి గురించి అతిశయిస్తూ ఉంటాం మనం కొన్నిసార్లు. నన్ను వెంబడించేవాళ్ళు, నాకు ఫాలోయర్స్ చాలామంది ఉన్నారు అని చెప్తా ఉంటారు కదా. మనకున్న సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్, వీటి గురించి మనం చాలా చాలా అతిశయిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మనల్ని చిక్కులో పెట్టే కానీ మనకు మేలుకరమైనవి కాదు. కాబట్టి మన ఆస్తులు కూడా మనల్ని చిక్కులో పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లోక సంబంధమైనవి ఒక 2 వచనాలు చదువుదాం చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఏమంటున్నాడు అక్కడ? ఐహిక విచారం, ధనమోసం, ఇతరమైన అపేక్షలు. ఐహిక విచారం, ఐహిక అంటే లోక సంబంధమైన విచారం. లోక సంబంధమైన విచారం అంతా ఇప్పుడు దేని మీద ఉంటుందండి కదా. మనకు తెలుసు లోక సంబంధమైన విచారం అంటే దేని మీద ఉంటుంది కదా. ఐహిక విచారం, ధనమోసం, అలాగే ఇతరమైన అపేక్షలు. అలాగే లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం కూడా చూద్దాం చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 30. ఒకవేళ తిండి వలనైనను, మొత్తు వలనైనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన, ఇందాకేమో ఐహిక విచారం, ధనమోసం, అలాగే ఇతర అపేక్షలు అన్నాడు. ఇక్కడ కూడా ఐహిక విచారం ఉంది. ఇంక దానికి అదనంగా ఏముంది? తిండి, మత్తు కదా. ఇవన్నీ కూడా మనలను చిక్కుల్లో పెట్టేవే అని మనం చూస్తా ఉన్నాం. అలాగే ఈ లోక సంబంధమైన వ్యవహారాలే మనల్ని ఎక్కువ చిక్కుల్లో పెడతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ అధ్యాయం 11వ వచనంలో నేను ఈ లోక సంబంధాన్ని కాదు కాబట్టి ఇదిగో నా ప్రజలైన వీరు కూడా లోక సంబంధులు కాదు అన్నాడు కదా. వారు లోకమందు ఉన్నారు. 11వ వచనంలో వారు లోకమందు ఉన్నారు. 16వ వచనమేమో వారు లోక సంబంధులు కాదు అంటున్నాడు. మనం ఉన్నది లోకంలోనే కానీ ఎవరు కాదు, మనం లోక సంబంధులు కాదు. మనం లోకంలో ఉండాల్సిందే, లోకంలో ఉండాల్సిన పని మనకుంది. కానీ లోక సంబంధులంగా మాత్రం ఉండం. లోక సంబంధం కాదు కదా లోకంలో ఎందుకు అంటే, ఈ లోకంలో దేవుడు మనకు పని ఇచ్చాడు. ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అన్నాడు కదా. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు అన్నాడు. ఈ లోకానికి ఉప్పులాగా వెలుగులాగా మనం ఉండాలా. అందుకే లోకంలో ఉండటం అవసరం. కానీ లోకం మనలో ఉండకూడదు. నావ నీటిలో ఉండడం అవసరం, కానీ నావలో ఏమి ఉండకూడదు? నీరు ఉండకూడదు. నావలో నీరు ఉంది అంటే ఖచ్చితంగా నావ ఏమైపోద్ది? మునిగిపోద్ది. కాబట్టి మనం లోకంలో ఉంటాం, కానీ లోక సంబంధంగా మనం రాదు. 1 కొరింథీ 7వ అధ్యాయం 31వ వచనం కూడా చూద్దాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీ 7వ అధ్యాయం 31వ వచనం.
ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టు ఉండవలను. ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. లోకాన్ని అనుభవించేవారు ఎలా ఉండాలట? అమితముగా అనుభవింపనట్టు ఉండాలి. లోకంలో అన్నీ ఉన్నాయి కదా అని ఏం చేయకూడదు, మనం అమితంగా అనుభవించకూడదు. లోకంలో చాలా ఉండొచ్చు కదా, అలాగే కొన్ని మంచివి కూడా అయి ఉండొచ్చు. అయినా కూడా మనం వాటి మీద పూర్తిగా మనసు ఉంచకూడదు. లోకములో ఉన్న వాటిని మనం అమితంగా అనుభవించకూడదు. అన్నిటి యందు మనకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అంటే మన స్వాతంత్రాన్ని పూర్తిగా ఉపయోగించుకోవటానికి లేదు. ఈ లోకంలో మనకు కొన్ని సుఖాలు ఉంటాయి కదా, మనకు కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి, ఉన్నాయి కదా అని వాటిన్నిటిని మనం ఉపయోగించుకోకూడదు. మనం లోకాన్ని ఎలా అనుభవించాలట? మితంగా అనుభవించాలి. లేకపోతే ఈ లోకపు వలలో మనం చిక్కుకునే అవకాశం ఉంటుంది. అలాగే చాలాసార్లు మనం అనుకుంటాం, ఇలాంటి పాపంలోనో లేకపోతే లోకంలోనో లేకపోతే ఆస్తుల్లోనో వీటిల్లో మనం చిక్కుకుంటాం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మంచి విషయాలు కూడా మనల్ని చిక్కుల్లో పెడతాయి. అంటే చాలా విషయాలు మంచివి, కానీ దాంట్లో మనకు అవసరమైందేదో అది చేయాలి. దేవుడు మనల్ని దేని కొరకు పిలిచాడో అది ప్రాముఖ్యంగా చేయాలి. ఒక సందర్భం మనందరికి బాగా తెలిసిన సందర్భం చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం. ఇక్కడున్న సందర్భం ఏంటంటే, ఆ దినాల్లో యెరూషలేము సంఘంలో చాలామంది ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. వారు ఏం చేశారంటే, అందరు కలిసి కుటుంబాలుగా కూడుకొని సమిష్టిగా భోజనం చేసేవాళ్ళు. అంటే అన్నీ కలిసి జరిగాయి, అన్ని పనులు కూడా. అలాగే చాలామంది విధవరాండ్రు కూడా ఉండేవాళ్ళు. వారికి కూడా సహాయం చేసేవారు, వారికి పంచిపెట్టేవారు. దాంట్లో హెబ్రీ భాష మాట్లాడే యూదులట గ్రీకు భాష మాట్లాడే యూదులకు సంబంధించిన విధవరాండ్ర మీద చిన్న చూపు చూస్తున్నారట. అప్పుడు వారి కోపం వచ్చింది. వారు ప్రశ్నించారు. ఎవరిని ప్రశ్నించారు? అపోస్తలులను ప్రశ్నించారు. అప్పుడు పేతురు ఏమన్నాడో చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. అప్పుడు 12 అపోస్తలులు తన యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. అపోస్తలులు అంటున్నారు, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఇక్కడ మేము కూర్చొని మీ అందరికీ భోజనాలు పంచిపెట్టం యుక్తం కాదు. భోజనాలు పంచిపెట్టం మంచి పనే చెడ్డ పనే? మంచి పనే. మంచి పనే, కానీ అది మా పని కాదు. మేం చేయాల్సిన పని ఉంది. ఆ పని కనుక చేస్తే మేం చేయాల్సిన పనికి మేము న్యాయం చేయలేము. కాబట్టి దేవుడు మాకు అప్పగించిన పని ఏంటంటే వాక్యం బోధించటం. ఆ పని వదిలిపెట్టి మేము కూర్చుని మీ అందరికీ సమానంగా వస్తున్నాయా లేదా, ఈ భాష మాట్లాడే వాళ్ళకి ఆ భాష మాట్లాడే వాళ్ళకి అందరికీ ఈక్వల్గా పంచుతున్నారా లేదా అని ఇవన్నీ పర్యవేక్షించడం మా వల్ల కాదు అంటున్నాడు కదా. కాబట్టి చాలాసార్లు మంచి విషయాలు కూడా మనలను చిక్కుల్లో పెట్టే అవకాశం ఉంటుంది. వాటి నుంచి కూడా మనం తప్పించబడాలి. చాలామంది సువార్త ప్రకటించే దాంట్లో కొంత సామాజిక సేవ కూడా చేశారు. చాలా మంచిదే కదా. ప్రభు ప్రేమను ఇతరులకు కనుపరిస్తే వారికి ఇంకా బాగా సువార్త సేవ చేయొచ్చు. కానీ కొంతకాలానికి వాళ్ళు ఏమైపోయారంటే సువార్త సేవ పక్కన పెట్టేశారు. మానవ సేవ, సంఘ సేవే వాళ్ళకి
ఎక్కువైపోయింది. వీళ్ళు పంపబడిన ముఖ్యమైన పని ఏంటి? సోషల్ వర్క్ కాదు కదా, గాస్పల్ వర్క్ కొరకు పంపబడ్డారు. కానీ గాస్పల్ వర్క్ ప్రక్కన పెట్టబడిపోయి ఏ వర్క్ ఎక్కువైపోయింది? సోషల్ వర్క్ ఎక్కువైపోయింది. ఇలాగూ తక్కువ మనకు అప్పగించబడిన పని వల్ల మనం చిక్కుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ కొన్ని మంచి కార్యాలైనా మనల్ని చిక్కులు పెట్టే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఓ సైనికుడు ఖచ్చితంగా ఇలాంటి వాటిలో చిక్కుకొనకూడదు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. చిక్కుకొన్నాడంటే తన్ను దండులో చేర్చుకున్న వానిని ఏం చేయలేడు? సంతోషపెట్టలేడు. ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ యువర్ మాస్టర్, యూ షుడ్ నాట్ బి ఎంటాంగిల్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ కదా. వీటిలో మనం చిక్కుకున్నామంటే ఖచ్చితంగా మన యజమానిని మనం సంతోషపెట్టలేం. అలాగే ఒక సైనికుడు అవసరాన్ని బట్టి కుటుంబం కన్నా కూడా ఏది ముఖ్యం సైనికుడికి? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు? ఓ మంచి సైనికుడి గురించి మాట్లాడుతున్నాం. ప్రభువు నమ్మిన విశ్వాసుల్ని మనం ఇప్పుడు ఎలా చూస్తున్నాం? మంచి సైనికులుగా చూస్తూ ఉన్నాం. సైనికులు ఏం చేస్తారు చెప్పండి? యుద్ధం చేస్తారు. యుద్ధం వచ్చినప్పుడు లేదయ్యా మా ఇంట్లో నా భార్య పిల్లలను చూసుకోవాలి అంటే ఎవరు ఊరుకోరు కదండి. నువ్వు సైన్యంలో చేరావంటే అర్థం ఏంటి? ఇంకా నీ భార్య పిల్లల్ని మామూలుగా ఉన్నప్పుడు చూసుకోవాలి, అంతేగాని యుద్ధం వచ్చినప్పుడు లేదు నేను నీ ఇంట్లో ఉంటానంటే కుదరదు. అంటే మన ఇంటి పనులు చూసుకోవటం తప్పు అంటారా? కాదు. కానీ అక్కడ ప్రయారిటీ ఏంటంటే యుద్ధానికి వెళ్ళాలా. మన ముఖ్యమైన పని అది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన కుటుంబ వ్యవహారాల్లో మనం చిక్కుకునే వారంగా ఉండకూడదు. మనందరూ తెలిసిన ఒక ఆయన గురించి చూడండి. 2 సమూయేలు 11వ అధ్యాయం. 2 సమూయేలు 11వ అధ్యాయం. అక్కడున్న సందర్భం మనందరూ తెలుసు. దావీదు పాపం చేశాడు. పాపం వలన బెత్షెబా గర్భవతి అయింది. ఆ సంగతి దావీదుకు తెలియచేసింది. అప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడ దావీదు పాపం చేశాడు. అప్పుడు బెత్షెబా భర్త అయిన ఉరియాని యుద్ధం నుంచి వెనక్కి పిలిపించాడు దావీదు. యుద్ధం నుంచి వెనక్కి పిలిపించి ఏమన్నాడు తెలుసా? చూడండి 11వ అధ్యాయం 8వ వచనం. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా. ఊరియా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తా ఉంటే దావీదు పిలిచి ఏమన్నాడు? ఇంటికి వెళ్ళాయా, కొద్దిగా విశ్రాంతి తీసుకో, శ్రమ తీర్చుకో అంటున్నాడు. అంటే నీకు యుద్ధం కన్నా ఏది ముఖ్యం? ఇల్లు ముఖ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దావీదు కదా. కానీ దావీదు మనసులో ఉన్న ఉద్దేశం మనకి తెలుసు. తన భార్య గర్భవతి అయింది అని తెలుసు. కాబట్టి దానికి నేను బాధ్యుడు కాదు, ఉరియానే బాధ్యుడు అని చెప్పటానికి దావీదు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకని ఆ రాత్రి ఇంటికి పంపించాలని ప్రయత్నం చేశాడు. కానీ వెళ్ళాడు యూరియా? వెళ్ళలేదు. యుద్ధం నుంచి వచ్చాడు, రాజుగారు పిలిచాడు, రాజు దగ్గర ఉన్నాడు. కానీ ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకోలేదు, అక్కడే ఉండిపోయాడు. అది రాజుగారి తర్వాత తెలిసింది, ఈయన ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు అని. ఆ మాట చూస్తే మనకి అర్థమవుతుంది. 10వ వచనం చూడండి. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు ఇప్పుడు మళ్ళీ మరో ప్రయత్నం చేశాడు. ఇందాకే మామూలుగా అయ్యా ఇంటికి వెళ్ళు, రిలాక్స్ అవ్వు, శ్రమ తీర్చుకో అన్నాడు. ఇప్పుడు మరో ప్రయత్నం 13వ వచనం చూడండి. 13వ వచనం. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మొత్తునిగా చేశాను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక, అంటే ఇంటికి పంపించడానికి మరో ప్రయత్నం చేశాడు దావీదు. ఏం చేశాడట? మొత్తుగా తాగించాడట. ఇప్పుడైనా పోతాడు ఇంటికి. కానీ వెళ్ళాడు ఊరియా? వెళ్ళలేదు. అప్పుడు కూడా ఇంటికి వెళ్ళలేదు. కాబట్టి ఇంటికి పంపిద్దామని 2 సార్లు ప్రయత్నం చేశాడు. కానీ ఊరియా మాత్రం
వెళ్ళలేదు. ఇప్పుడు చివరికి ఏం చేశాడు దావీదు? ఈయన ఇంటికి పొమ్మంటే పోడులే, యుద్ధానికే పోతాడు ఈయన, అందుకని యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి పంపించి ఏమని యోవాబుకి ఏం కబురు చేశాడు? ఊరియాని బాగా యుద్ధం బాగా జరిగే చోట పెట్టు, అతను చనిపోయేటట్టు చూడు అన్నాడు. ఓ సైనికుడికి ఇంటిలో ఉండి ఇంట్లో సంతోషంగా ఉండటం కూడా చాలాసార్లు చిక్కుల్లో పెడుతుంది కదా. కాబట్టి మన ఇంటిని, మన తండ్రి ఇంటి, మన కుటుంబాన్ని సహితం మనం త్యాగం చేసి దేవుడు అప్పగించిన పనిలో ముందుకు వెళ్ళాల్సిన సైనికులుగా ఉండాలి అని దీంట్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే సైన్యంలో చేరేవాడు ఇంకా అన్సెటిల్డ్ అఫైర్స్ అంటూ ఏమి ఉండకూడదు. అంటే పనిని ప్రారంభించి పని పూర్తి చేయకుండా సైన్యంలోకి వెళ్ళాడు అనుకోండి, వీడు వెళ్ళిన దగ్గర నుంచి వీడి మనసు ఎక్కడ ఉంటుంది? అరే అక్కడ పని ప్రారంభం చేశాను, పనేమో ఆగిపోయింది, అట్లాగూ వాటి మీదే మనసు ఉంటుంది, వీడు యుద్ధం మీద మనసు పెట్టలేడు. అందుకే ఎవరెవరు సైన్యంలోనికి వెళ్ళకూడదో ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. ఇరవైవ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మరియు నాయకులు జనులతో చెప్పవలసింది ఏమనగా, క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించను కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. పాపం ఇల్లు కడుతున్నాట, ఇల్లు పూర్తి అవ్వలేదు. ఇల్లు కట్టడం అంటే అలాగ ఉంటుంది కదండి. ఇల్లు మొదలు పెట్టవే తేలిక, తర్వాత ఎప్పుడు పూర్తవుద్దో ఎవ్వరం చెప్పలేదు. ఈ మధ్యలో మన జేబు ఖాళీ అయిపోతుంది. ఇల్లు కడతా ఉన్నాట, ఇల్లు పూర్తి కాకుండా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. వీడి మనసు అంతా ఎక్కడ ఉంటుంది? అరే ఇల్లు ఇంకా పూర్తి కాలేదు, కనీసం గృహప్రవేశం అలా చేయలేదు, కాబట్టి అలాంటి వాడు యుద్ధానికి వెళ్ళటం మేలుకరం కాదు అంటున్నాడు. 6వ వచనం చూద్దాం. 6వ వచనం. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయాడలా వేరొకడు దాని పండ్లు తిను గనక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఇంకొకట ద్రాక్ష తోట వేశాడట, ఇంకా ద్రాక్ష కాపుకు రాలేదు, మధ్యలో యుద్ధానికి వెళ్ళాడు. వీడి మనసు అంతా ఎక్కడుంది? అరే కష్టపడ్డాను, అలాగే మొక్కలేసాను, పెంచాను, కానీ ఇంకా ఏం రాలేదు, ద్రాక్షకాయలు రాలేదు కదా. అరే అవి ఎలా ఉన్నాయో వీడి మనసు అంతా అక్కడే ఉంటాయి. 7వ వచనం చూద్దాం. 7వ వచనం. ఒకడు స్త్రీని ప్రధానము చేసుకుని ఆమెను ఇంకనూ పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయినడలా వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. ఓ స్త్రీని ప్రధానం చేసుకున్నాడట, ఇంకా పెళ్ళి అవ్వలేదు. ప్రధానం చేసుకున్న తర్వాత వీడి మనసు అంతా ఎక్కడ ఉంటుంది? పెళ్ళి మీదే ఉంటుంది కదండి. కాబట్టి అరే నేను ప్రధానం చేసుకున్నాను, ఇంకా పెళ్ళి అవ్వలేదు అని దాని మీదే ఆలోచించేవాడు యుద్ధం ఏం చేయగలడు? కాబట్టి నీకు ఇంకా అన్సెటిల్డ్ ఇష్యూస్ కనుకుంటే ఖచ్చితంగా అవి మమ్మల్ని చిక్కులో పెడతాయి. తప్పకుండా ఇష్యూస్ అన్నీ ఏం చేయాలా? సెటిల్ చేసి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి సైనికుడు ఎవడు కూడా తన దండులో చేర్చుకొని వాడిని సంతోషపెట్టడం కొరకు దేంట్లో చిక్కుకోడు? ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అని మనం చూస్తూ ఉన్నాం. మంచిది. మనం క్రైస్తవ జీవితంలో చాలా విషయాల్లో మనం చిక్కుకునే అవకాశం ఉంటుంది. మనం చిక్కుకొన్నాము అని తెలుసుకోవటానికి ఒక ఆయన ఓ చక్కటి సూచన చేశాడు. ఎప్పుడు మనం ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాం అని మనం అని చెప్పొచ్చు అంటే, ఒకటి మనకి ఏ సంతోషమైనా
ప్రార్థన కన్నా గొప్పగా అనిపిస్తే మనం చిక్కుకున్నట్టే. ఏ సంతోషమైనా ప్రార్థన కన్నా గొప్పగా అనిపిస్తాయి. అలాగే ఏ పుస్తకమైనా బైబిల్ కన్నా ఆసక్తికరంగా అనిపిస్తే మనం చిక్కుకున్నట్టే. అలాగే ఏ ఇల్లైనా దేవుని ఇంటి కన్నా మనకి సంతోషంగా అనిపిస్తే మనం చిక్కుకున్నట్టే. అలాగే ఏ బల్లైనా, ఏ భోజన బల్లైనా ప్రభు పళ్ళ కన్నా మనకి సంతోషకరంగా అనిపిస్తే మనం చిక్కుకున్నట్టే. అలాగే ఏ వ్యక్తి అయినా మనకు క్రీస్తు కన్నా ముఖ్యమైన వాడుగా అనిపించాడంటే ఖచ్చితంగా మనం చిక్కుకున్నట్టు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నవాడు తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టలేడు. మెట్టుకు హృదయం చాలా ముఖ్యమైనది. టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్ అంటాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోరము. హృదయంలో నుంచి ఏమొస్తాయట? జీవధారలు వస్తాయట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. హార్ట్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. అన్నిటిలోకి ముఖ్యమైనది ఏంటి? హృదయం. నీ హృదయము ఒకే వైపు చూడాలా, ఒకే వైపు చూడాలి. సింగిల్ హార్టెడ్ కదా, సింగిల్ ఫోకస్ మన జీవితాల్లో ఉండాలి. ఓ సైనికుడికి తప్పకుండా తనకి ఓ సింగిల్ ఫోకస్ ఉండాలి. అటు ఇటు మనసు పెట్టాడంటే ఖచ్చితంగా యుద్ధాన్ని చేయలేడు. 86వ కీర్తన 11వ వచనం చూద్దాం. చూడండి, 86వ కీర్తన 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. ఏం కలుగజేయాలట? నా హృదయానికి ఏకదృష్టి, సింగిల్ ఫోకస్ ఫర్ మై హార్ట్. నా హృదయం ఒకవైపే చూసేట్టుగా ప్రభా నీవు నాకు దయచేయి అంటున్నా. కాబట్టి సైనికుడు తప్పక కలిగి ఉండాల్సింది ఏంటంటే హృదయం ఏకదృష్టి కలిగి ఉండాలి. మనందరూ తెలుసు కదా, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని రాయబడింది. డేవిడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ హిస్ హార్ట్. ఆయన హృదయానుసారుడైన మనుషుడు. అంటే దేవునికి ఇష్టానుసారుడు, దేవునికి హృదయానుసారుడు అయిన దావీదు. వారన్ డబ్ల్యూ వర్స్బీ అనే ఓ దైవజనుడు ఏమన్నా అంటే, డేవిడ్ డిడ్ నాట్ హ్యావ్ ఎ సిన్లెస్ హార్ట్ బట్ ఎ సింగిల్ హార్ట్ అన్నాడు. దావీదుకి పాపము లేని హృదయం లేదు, కానీ దావీదుకి ఒకే వైపు చూసే హృదయం మాత్రం ఉంది అన్నాడు. సిన్లెస్ హార్ట్ లేకపోవచ్చు, కాకపోతే ఏముంది? సింగిల్ హార్ట్. కాబట్టే అంత త్వరగా తన పాపం నుంచి విడిచిపెట్టి దేవుని వెంబడించగలిగాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా సింగిల్ హార్ట్ ఉండే వాళ్ళంగా ఉండాలి. ప్రభువుని వెంబడించేటప్పుడు, ప్రభుతో యుద్ధం చేసేటప్పుడు, ప్రభు పక్షంగా సైనికులుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన దృష్టి ఒకవైపే ఉండాలి. కానీ మరోవైపు చూసింది అంటే మనం చిక్కుకునే అవకాశాలు ఉంటాయి. లూకాసు వార్త 9వ అధ్యాయం చదవసలేదండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 59 నుంచి 61వ వచనం వరకు కనుక మనం చదివితే దాంట్లో
యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను నీ వెంట వస్తాను అన్నాడు. ఆ తర్వాత మరొక ఆయన్ని మన ప్రభు అన్నాడు, నీవు నా వెంట్రా అన్నాడు. సరే అయ్యా వస్తాను అన్నాడు. కానీ ఒకడేమన్నా అంటే, అయ్యా నేను వస్తాను కానీ ఇదిగో నాకు చిన్న పని ఉంది, మా నాన్న చనిపోయాడు, ఆయన్ని సమాధి చేసి రావాలి అన్నాడు. నేను వస్తాను అంటున్నాడు, కానీ ఏం చేయాలట? ఓ పని ఉంది, మా నాన్న చనిపోయాడు, ఆయన్ని సమాధి చేయాలి అంటున్నాడు. అలాగే మరొకడు కూడా ప్రభుతో అన్నాడు, అయ్యా నేను వస్తాను, కాకపోతే మా ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని వస్తాను. లెట్ మీ టేక్ లీవ్ ఆఫ్ మై హోమ్ అంటున్నాడు. ప్రభువుని వెంబడించడానికి వెళ్ళేవాడు, నేను ఇంటికి వెళ్ళి సెలవు తీసుకొని వస్తాను, ఇంట్లో ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను అంటే అతడు తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టగలిగిన వాడు కాదు. నిజానికి వాళ్ళిద్దరు చెప్పిన సాకులు మంచివే చెడ్డయా? మంచివే కదా, బాధ్యతలే కదా. కుమారునికి తండ్రి సమాధి చేయటం బాధ్యత కదా. అలాగే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పటం మన బాధ్యత కదా. మంచిదే, మంచి కార్యాలే. కాకపోతే మన ప్రభు మీద ఉన్న మన దృష్టిని ప్రక్కకు తొలగించేవిగా ఉంటే ఖచ్చితంగా మనం చిక్కుబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం ఇలాగ జీవన వ్యాపారాల్లో చిక్కుకొని మనం మంచి సైనికుడు కాకుండా పోతామేమో. మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం టెస్ట్ చేసుకుంటా ఉండాలి. ఓ కప్పట చక్కగా నీళ్ళల్లో ఉందట. ఓ పాత్ర ఉంది, పాత్రలో నీళ్ళు ఉన్నాయి, కప్ప ఆ పాత్రలో నీళ్ళల్లో ఉంది. కప్ప ఏమనుకుంటే చెప్పండి? కప్ప నీళ్ళల్లో ఉంటే నేను సేఫ్ అనుకుంటుంది కదా. ఎందుకంటే కప్పకు కావాల్సింది ఏంటి? నీళ్ళే కదా. మనం నీళ్ళల్లో ఉంటే సేఫ్ అనుకోం. ఎప్పుడు బయటకు వద్దామో అనుకుంటాం. ఒకవేళ ఈత వేసేవాడైనా ఎంతోసేపు నిలబడి ఉండలేడు, ఎప్పుడు నేను బయటకు వద్దామో అనుకుంటా. కప్ప ఏమనుకుంటుంది అంటే ఎప్పుడు నీళ్ళలోకి వెళ్దామో అనుకుంటుంది. కాబట్టి పాత్రలో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళల్లో కప్పు ఉంది, కప్పు అనుకుంటుంది చాలా హ్యాపీగా నేను సేఫ్ నీళ్ళల్లో ఉన్నాను, నన్ను చక్కగా నన్ను కీప్ చేసేటువంటి నీళ్ళు ఉన్నాయి అని తెలుసుకో. కానీ కొంతసేపటికి నిజానికి ఆ పాత్ర ఎక్కడుంది? స్టవ్ మీద ఉంది కదా. కొంతసేపటికి నీళ్ళు ఏమవుతున్నాయి? వేడెక్కుతున్నాయి. వేడెక్కితే సేఫా కప్పకి? లేదు. కాబట్టి యూ షుడ్ బి అండర్ కాన్స్టెంట్ వాచ్. నీళ్ళల్లో ఉన్నాను మంచిదే, కానీ ఈ నీళ్ళ టెంపరేచర్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలా. ఇది పెరుగుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా ఏం చేయాలా? ఎగిరి బయటికి వెళ్ళాలి. మన జీవితాల్లో కూడా మనం ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటున్నాము అని టెస్ట్ చేసుకుంటూ ఉండాలా. మనకు కూడా ఒక థర్మామీటర్ అవసరం కదా. అరే ఇక ఇది నేను చిక్కుకునే అవకాశం ఉంది, కొన్నిటికి నేను అసాధారణమైన ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాను, కొన్నిటిని ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఎంఫసిస్ నేను ఇస్తూ ఉన్నాను, ఇట్స్ హై టైమ్ ఫర్ మీ టు సెట్ మై సెల్ఫ్ ఫ్రీ అని మనం తెలుసుకోవటానికి మనం ఎప్పుడు తప్పకుండా కాన్స్టెంట్ వాచ్లోనే ఉండాలి. ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకున్నవాడు తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టలేడు. ఓ మంచి సైనికుడు ఏ విషయాల్లో మనం చిక్కుపడతామో, ఎలాగ జాగ్రత్త కలిగి ఉండాలో మనం చూసాం కదా. ఓ మంచి సైనికుల నుండి దేవుడు ఏం కోరుకుంటాడు? మంచి సైనికుడు ఎలా ఉండాలి? ఈ మంచి సైనికుడు నిత్యమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి తాత్కాలికమైన వాటిని విడిచిపెట్టేవాడుగా ఉండాలి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? నిత్యముండేదానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పరిమిత కాలం మాత్రమే ఉంటుంది అనుకున్న దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది పరిమిత కాలంలో మనకు మేలుకరం అయితే అయ్యి ఉండొచ్చు, కాకపోతే అది నిత్యం ఉండేది కాదు. ఖచ్చితంగా నిత్యమైన వాటి మీద మనస్సు ఉంచాలి. కొలసే పత్రికలు అంటాడు కదా, మీరు పైనున్న వాటిని అపేక్షించుడి అంటాడు కదా.
పైనున్న వాటిని వెదకండి, పైనున్న వాటిని చూడండి అంటాడు. ఎందుకంటే పైనున్నవి ఏంటట? అవి నిత్యమైనవి, ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ లోకంలో ఈ క్రింద ఉన్నాయి, అవి పర్మనెంట్ కాదు. ఓ మంచి సైనికుడు నిత్యము కలిగి ఉండే వాటిని వెంబడించేవాడుగా ఉండాలి. జిమ్ ఇలియట్ అనే ఆయన ఓ మంచి సేయింగ్ చెప్పాడు, వెరీ వెరీ పాపులర్ సేయింగ్, చాలామందికి తెలిసిందే. నేను చదువుతాను, వినండి. హీఈస్ నో ఫూల్ హూ గివ్స్ అప్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్తారా నాతో పాటు? నేను చెప్పగానే చెప్పండి అందరూ. హీఈస్ నో ఫూల్ who gives up what he cannot keep to gain what he cannot lose. ఇదిగో నేను వదులుకోలేని దాన్ని పట్టుకోవటానికి, నేను నిలుపుకోలేని దాన్ని వదులుకుంటే నేను వెర్రివాడిని కాదు అంటున్నాడు. లేక ఎలా చెప్దాం, ఒక వ్యక్తి తాను వదులుకోలేని దాన్ని పట్టుకోవటానికి, తాను నిలుపుకోలేని దాన్ని వదులుకున్నవాడు వెర్రివాడు కాదు అన్నాడు. అర్థమైందా మీకు? నేను వదులుకోలేని దాన్ని పట్టుకోవటానికి, నేను నిలుపుకోలేని దాన్ని వదిలిపెట్టినట్టయితే నేను వెర్రివాడిని కాదు అంటున్నాడు. కొన్ని మనం నిలుపుకోవాలా కదా, అవి లేకుండా మనం ఉండలేం. వాటిని సంపాదించుకోవటానికి మనకి వదులుకోదగిలింది. ఏం చేయగలగాల? వదులుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మన ప్రయారిటీస్ ఏంటో తెలుసుకోవాలా. మనకి ఏది నిలబడుతుందో, మనకి ఏది దీర్ఘకాల ప్రయోజనం ఇస్తుందో దానిని మాత్రమే మనం సంపాదించుకోవాలి. దానికోసం అవసరమైతే కొన్నింటిని వదులుకున్నా తప్పులేదు కదా, కొన్నింటిని వదులుకున్నా తప్పులేదు. కొందరు సైన్యమట యుద్ధం చేస్తామన్నారు. యుద్ధం చేస్తామంటే శత్రు సైనికులకు పట్టబడ్డారు. వాళ్ళు ఏంటంటే పట్టుకున్న సైనికులను అందరినీ ఓ చోట ఉంచేసి ఆ చుట్టూ ఫెన్సింగ్ వేసి బంధించి ఉంచారు. వీళ్ళు ఎలాగైనా తప్పించుకొని మళ్ళీ వారి స్వదేశానికి రావాలి. వారి దగ్గర ఒక హాట్ ఎయిర్ బెలూన్ ఉందట. అంటే దాంట్లో ఎయిర్ చాలా వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు అది తేలిగ్గా పైకి ఎగురుతుంది కదా. దాని కింద ఒక బుట్టలాగా, బాస్కెట్ లాగా ఉంటుంది. దాంట్లో వీళ్ళు నిలబడచ్చు. నిలబడినప్పుడు అది అలాగా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. వీళ్ళు సేఫ్గా అక్కడి నుంచి అలాగూ లేచి నెమ్మదిగా బయటకు వచ్చారు. కానీ అది బయటికి వెళ్తూ ఉంటే అది ఎటువైపు వెళ్ళిందంటే సముద్రం వైపు వెళ్ళిందట. ఇప్పుడు అది దీంట్లో ఉన్న హాట్ ఎయిర్ కదా, ఇది ఈ ఎయిర్ ఇంకా నెమ్మదిగా చల్లబడిపోతూ ఉంది. ఎయిర్ చల్లబడిందంటే ఏమవుద్ది? కింద పడిపోయే అవకాశం ఉంది కదా. అంటే దాని యొక్క ఇది అది దాన్ని పట్టుకుని వేలాడే వాళ్ళంతా ఏమవుతారు? క్రింద పడిపోయే అవకాశం. మరి ఇప్పుడు కొత్తగా ఎయిర్ని హీట్ చేయలేరు వీళ్ళు. అది వీళ్ళని నిలపగలిగిన సామర్థ్యం తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు కనుక అది కనుక కింద పడిపోయిందంటే ఎక్కడ పడతారు వీళ్ళు? సముద్రంలో పడతారు. మరి ఏం చేయాలి అని బరువు తగ్గించాలి అని ఉన్న వాటన్నిటినీ ఒక్కొక్కటి కింద పడేస్తాం మొదలేశారండి. సైనికులకి ఏమంటే చెప్పండి, వాళ్ళకు ఒక హ్యావర్ శాక్ ఉంటుంది, లంచ్ ఉంటుంది కదా, దాన్ని కింద పడేశారు. ఆ తర్వాత చేతులు ఏముంటుంది? తుపాకు ఉంటుంది, దాన్ని కూడా కింద పడేశారు. మరి వెయిట్ తగ్గించాలి కదా, అలా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వెళ్ళారు. ఇంకా అయినా కూడా ఇంకా వీళ్ళు ఒడ్డుకు చేరేదాకా అది నిలబడేట్టుగా లేదు. ఇంకా చివరికి వారు ఏమనుకున్నారంటే, అరే ఈ తాళ్ళు పట్టుకుని వేలాడదాం, మనం దేంట్లో ఏ బుట్టలో కూర్చున్నామో ఆ బుట్టని కట్ చేసేద్దాం అనుకున్నారు. వాళ్ళు తాళ్ళు పట్టుకుని వేలాడారు, ఆ బుట్ట కింద పడిపోయింది. ఇప్పుడు చాలా వెయిట్ తగ్గింది కాబట్టి ఆ బెలూన్ సేఫ్గా వారి స్వదేశం వచ్చిందాకా వారిని కాపాడారు. కాబట్టి అవసరమైతే కొన్ని ఏం చేయాలా? కట్ చేయాలి. అరేరే ఇప్పుడు దాకా నన్ను మోసింది కదా ఈ బుట్ట,
ఎంత మంచి పొట్టు ఇది, దీన్ని అలా కట్ చేస్తాం అనుకోకూడదు. అవసరమైతే ఇప్పుడు దాకా మనం మోసిన దాన్నైనా ఏం చేయాలా, కట్ చేయాలా కదా. కట్ చేస్తేనే సేఫ్గా నువ్వు నీ ప్లేస్కి వెళ్ళగల. అదే జిమ్ ఇలియట్ చెప్పాడు కదా, నీకు నిలుపుకోలేదా అని నీవు వదిలిపెట్టినా పర్లేదు, నీవు నిలుపుకోగలిగిన దాన్ని సంపాదించుకోవటానికి అన్నాడు. ఓ సైనికుడు కూడా తనకి ఏది ముఖ్యమైనదో, ఏది ప్రయోజనకరమైందో తప్పకుండా ఎరిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఓ సైనికుడికి ఇది యుద్ధ భూమి అని అర్థం అవ్వాలి, అంతేగాని ఆటలాడే మైదానం కాదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ ప్లే గ్రౌండ్ బట్ ఎ బ్యాటిల్ గ్రౌండ్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే క్రైస్తవ జీవితం అంటే ఓ మంచి ప్లే గ్రౌండ్ అనుకుంటాం కదా. ప్లే గ్రౌండ్లో ఏం చేస్తాం, ఆటలు ఆడతాం కదా. ఆటల్లో గెలుస్తాం, ఆటల్లో ఓడిపోతూ ఉంటాం, దాంట్లో కొంత ఆనందం వెతుక్కుంటూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితం ప్లే గ్రౌండ్ కాదు, ఏంటది, బ్యాటిల్ గ్రౌండ్. అంటే యుద్ధ భూమి. యుద్ధ భూమిలో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో ప్రతి సైనికుడు ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యంలో అనేక మాటలు మనకు రాయబడ్డాయి. లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, లోకాస్వార్త 12:35. మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపమును వెలుగుచుండని. ఏం చేయాలట, మీ నడుములు కట్టుకోవాలట. యూ హావ్ టు టైటన్ యువర్ బెల్ట్ కదా. రెండోది ఏం చేయాలి, మీ దీపాలు వెలుగుచూ ఉండాలి. బెల్ట్ తీసేసాడంటే ఏమైనట్టు, రిలాక్స్ అయిపోయినట్టు కదా. కాబట్టి నడుములు ఎప్పుడు ఎలా ఉండాలా, కట్టుకుని ఉండాలి. మీ దీపాలు వెలుగుతూనే ఉండాలి అన్నాడు. ఎఫెసీ 6:14 కూడా మనందరికీ తెలుసు కదా, చదవసలేదండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నడుంకి సత్యము అనే దట్టి కట్టుకోవాలి. కాబట్టి ఒక సైనికుడు ఎలా ఉండాలో దేవుని వాక్యంలో అనేకమైన వచనాలు మన కొరకు రాయబడ్డాయి. మెట్టుకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సైనికుడు ఉద్యోగం అనేది ఉదయం 9కి వెళ్ళి సాయంత్రం 5 గంటలకి అయిపోయే ఉద్యోగం కాదు. చాలా సాధారణంగా మన ఉద్యోగం అంటే ఎలా ఊహిస్తాం మనం, ఖచ్చితంగా ఉదయాన్నే వెళ్తే మళ్ళీ సాయంత్రానికి అయిపోవాలి. సైనికుడి ఉద్యోగం అలాంటిది కాదు. ఏ సమయాన పిలుస్తారో మనకు తెలియదు కదా. అర్ధరాత్రైనా పిలవచ్చు. నిజానికి ఏదన్నా యుద్ధం ప్రారంభమవుతుంది అనగానే సైన్యంలో సెలవులో ఉన్న వాళ్ళంతా సెలవులు రద్దు చేస్తారు. అత్యవసరంగా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోవాలా, వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవాలి. క్రైస్తవ ప్రతి విశ్వాసి కూడా నేను దేవుని పక్షంగా పోరాడే ఒక సైనికుడిని అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అలాగే సైనికుడి యొక్క ఉద్యోగం మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వదులుకునేది కాదు. మనం చేసే ఉద్యోగాలు ఏం చేయొచ్చు, ఎప్పుడు కావాలన్నా ఓ చిన్న రాజీనామా కాగితం రాస్తే అయిపోతుంది కదా. ఎప్పుడైనా వదులుకోవచ్చు. మనకి ఆ ఉద్యోగం లేకుండా మనం బతకగలం అనుకుంటే ఏం చేయొచ్చు, చాలా తేలిగ్గా వదిలేయచ్చు. కానీ సైనికుడిని మధ్యలో డిశ్చార్జ్ చేయమంటే చేయరు. నీ ఇష్టం వచ్చినప్పుడు రిజైన్ చేస్తానంటే కుదరదు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు, మరణదినం ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు, దౌష్ట్యము
దానిని అనుసరించు వారిని తప్పింపదు. ఈ యుద్ధమందు ఏం దొరకదట? విడుదల దొరకదట. ఎప్పుడు పడితే అప్పుడు నన్ను డిశ్చార్జ్ చేయండి అంటే చేయడు. చేరే వరకే నీ పని. చేరిన తర్వాత ఎప్పుడు నిన్ను ఇంటికి పంపించాలనేది వాళ్ళు నిర్ణయించాల్సిందే. మామూలుగా మనం చేసే ఉద్యోగాల్లో చేరటం మన చేతిలో ఉంటుంది, వదిలేయటం కూడా మన చేతిలో ఉంటుంది. సైనికుడి యొక్క ఉద్యోగం అలాంటి ఉద్యోగం కాదు. కాబట్టి ఓ సైనికుడు ఎలాగూ ఒకే దృష్టితో ముందుకు వెళ్ళాలో దేవుని వాక్యంలో మన కొరకు అనేక విషయాలు తెలియచేయబడ్డాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేతిరి. వీళ్ళట ధర్మశాస్త్రంలో చాలా విషయాలు పాటిస్తూ ఉన్నారు, కానీ ఏ వదిలిపెట్టారు? ప్రధానమైన విషయాలు వదిలిపెట్టారట. అంటే వీళ్ళకి ప్రధానమైన విషయాలేమో తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి, అప్రధానమైన విషయాలేమో చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తూ ఉన్నాయి. అందుకంటున్నాడు, అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. మీరు ఇప్పుడు దాకా చేస్తున్నారు, కొన్ని మంచి పనులు ఉన్నాయి, చేయండి, వాటిని మానొద్దు. కానీ వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. మనం ముఖ్యంగా చేయవలసిందేదో ఆ పనిని మనం తప్పక చేసేవారంగా ఉండాలి. ఒక టైట్ రోప్ వాకర్ అని తెలుసు కదా. అప్పుడప్పుడు సర్కస్, ఈ దినాల్లో మరి ఎక్కడ కనిపిస్తున్నట్లేదు. వెనకటి రోజుల్లో రోడ్డు మీద సర్కస్ చేస్తూ ఉంటారు. అటు ఇటు 2 పోల్స్ ఉంటాయి, మధ్యలో ఒక వైర్ కడతారు కదా, చాలా టైట్గా కడతారు. అది దానిపైన ఓ గుడు వేసుకుని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడుస్తాడు. ఒక విలేకరు వెళ్ళి అడిగాట, బాబు నువ్వు చాలా బాగా నడుస్తున్నావు ఈ తాడు మీద, ఏంటి నీకు కావాల్సింది ఏంటి అన్నాడట. ఈ తాడు మీద నడవాలంటే కావాల్సింది ఏంటి అన్నాడు. 3 కావాలండి అన్నాడట. ఒకటి కరేజ్ కావాలా, రెండోది కమిట్మెంట్ కావాలా, మూడోది కాన్సన్ట్రేషన్ కావాలా అన్నాడు. మొదట ఏం కావాలి? కరేజ్ ఉండాలి. ధైర్యం లేకుండా నేను తాడు మీద నడుస్తానంటే రోడ్డు మీద నడవటానికి ఎలాగైనా నడవచ్చు, కానీ తాడు మీద నడవాలంటే తప్పకుండా ఏముండాలా? ధైర్యం ఉండాలి. రెండవది కమిట్మెంట్ ఉండాలి. నేను నడవాలి అని ఖచ్చితమైన తీర్మానం ఉండాలి. ఆ తీర్మానం తీసుకున్న తర్వాత మధ్యలో వదిలేద్దామంటే కుదరదు కదా. తాడు మీద సగం దూరం నడిచిన తర్వాత అరే ఇంకొద్దు అనుకుంటే కుదురుతుందా? నువ్వు వెనక్కి రావాలన్నా ఏం చేయాలి? అదే తాడు మీద నడవాల్సిందే. కాబట్టి మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేను ఐ విల్ గివ్ అప్ అంటే కుదరదు. కాబట్టి తాడు మీద నిలబడి నువ్వు మొదలేసినప్పుడు చివరి దాకా వెళ్తాను అనేటువంటి కమిట్మెంట్ ఉండాలి. మూడోది కాన్సన్ట్రేషన్ ఉండాలా కదా. తిన్నగా నేను ఎక్కడికి వెళ్ళాలి అటువైపే చూడాలి. అటువైపు చూడకుండా ప్రక్కనే కింద ఉన్న వాళ్ళు చప్పట్లు బాగా కొడుతున్నారా లేదా, లేకపోతే అందరూ మనుషులు ఎక్కువ మంది వచ్చారా లేదా అని అటు ఇటు చూడటానికి లేదు. లేకపోతే అప్పుడప్పుడు కర్ర పట్టుకుంటారు కదా వాళ్ళు, బ్యాలెన్స్ చేసుకోవటానికి ఒకప్పుడు ఎలా ఒరుగుతుంది, ఒకప్పుడు ఎలా ఒరుగుతుంది కదా. పరిమితికి మించి ఎటువైపు కూడా వంగకూడదు కదా. పరిమితికి మించి ఎటువైపు అయినా వంగకుండా ఉండాలంటే దృష్టి ఎక్కడ ఉండాలా? కరెక్ట్గా ఒకే గోల్ మీద ఉండాలి. ఓ టైట్ రోప్ వాకర్కి ఏముండాలో క్రీస్తు యేసు యొక్క సైనికుడు కూడా అవే ఉండాలా. మనకు కూడా కరేజ్ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, అలాగే కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి. మేలైన దాన్ని మనం పట్టుకొని చేపట్టి దాన్ని వెంబడించే వారంగా ఉండాలి. మంచిది. ఓ సైనికుడు జీవన వ్యాపారంలో చిక్కుకునే అవకాశం ఉంది అని తెలుసుకున్నాం.
ఏ ఏ విషయాల్లో సైనికుడు చిక్కుకుంటాడో మనం తెలుసుకున్నాం. వాటి విషయంలో మనం ఎలాగో జాగ్రత్త కలిగి ఉండాలో కూడా తెలుసుకున్నాం. అలాగే ఒక మంచి సైనికుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా తెలుసుకున్నాం. సైనికుడు ఏం చేయాలట? జీవన వ్యాపారాల్లో చిక్కుకొనకుండా ఏం చేయాలి? ఎవరిని సంతోషపెట్టాలి? తన దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలి. అది ముఖ్యమైనది. మన గోల్ అది. మన దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టాలి. అలా చేయాలి అంటే అనుదినం మనం దేవుని పైన ఆధారపడాలి. అనుదినం ప్రార్థన చేయాలి. ఒక ఆయన అన్నాడు, ప్రతిరోజు ఇలా ప్రార్థన చేస్తాడట, అయ్యా నేను మరీలాగా నీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం నాకు నేర్పించు అని ప్రార్థన చేస్తాడు. అలాగే యోహానులాగా యేసుప్రభు రొమ్ముని నేను ఆనుకునేట్టుగా నీవు సహాయం చేయి అని ప్రార్థన చేస్తాడు. మన ప్రార్థనలు కూడా అలా ఉంటే ఖచ్చితంగా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా మనని పిలిచిన వారిని, మన దండులో చేర్చుకున్న వారిని మనం సంతోషపెట్టే వారంగా ఉంటాం. అలాగూ ఓ మంచి సైనికుల్లాగా మన పోరాటంలో ముందుకు వెళ్తూ మన యజమానిని సంతోషపెట్టే వారంగా ఉండాలని మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు